సో ఇప్పుడు చేస్తున్న రెసిపీ పిట్టు అనేది చాలా ట్రెడిషనల్ రెసిపీ అండ్ చాలా అథెంటిక్ రెసిపీ. ఇది మా నాన్నమ్మ మా అమ్మమ్మ వాళ్ళ చిన్నప్పటి నుంచి చేస్తున్నారంట. మా ఆంధ్ర సైడ్ ఏంటి అంటే ఎవరైనా మెచ్యూర్ అవుతారు కదా, మెచ్యూర్ అయినప్పుడు వాళ్ళకి స్పెసిఫిక్ గా కొన్ని డేస్ పిట్టు అనేది పెడతారు. సో పీసీఓడి ఉన్న వాళ్ళకి కూడా ఇది చాలా యూజ్ అవుతుంది. గ్రామ్స్ హెవీగా ఉంటే యూజ్ అవుతుంది, రెగ్యులర్ పీరియడ్స్ రాకపోయినా యూజ్ అవుతుంది, వెయిట్ లాస్ కి యూజ్ అవుతుంది, గ్లూటెన్ ఫ్రీ అవుతుంది, గట్ ఫ్రీ అవుతుంది. అండ్ కేరళ వాళ్ళు కూడా దీన్ని బాగా చేస్తారు, కాకపోతే దాంట్లో కోకోనట్ యాడ్ చేసుకుంటారు. మేము ఆంధ్ర సైడ్ ఏంటి అంటే కోకోనట్ అనేది ఎక్కువ యాడ్ చేయము. చాలా చాలా హెల్దీ రెసిపీ అనమాట. ఇక్కడ కావాల్సినంత వరిపిండిని వేసుకుంటున్నాను. ఓన్లీ బాయిలింగ్ వాటర్ మాత్రమే వేసి కలుపుకోవాలి. పిండి అంతా కూడా బాగా మిక్స్ అయ్యేలాగా థిక్ కన్సిస్టెన్సీలో కలుపుకోవాలి. బలంగా ఉంటుంది. మొత్తం ఒకటేసారి వేసేసి మొత్తం అలా కొంచెం కొంచెం జల్లుతూ ఉంటుంది. నువ్వు వేద్దు కానీ చెప్తా ఉంటా. వేసేయమ్మా మొత్తం అదంతా వేసి మొత్తం వస్తుంది పట్టదేమో. తీగా ఉంటే తినేయచ్చులే, చప్పగా ఉంటే తినలేము. మనం నడుము నొప్పి ఉండదు, తీయగా ఉంటుంది, కమ్మగా ఉంటుంది. పూర్వం అందరు ఇదే తినేవారు, అమ్మమ్మలో నానమ్మలో తాతమ్మ. బెల్లం అంతా బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకుంటూ ఉండాలి. కానీ ఎందుకు పెడతారు? నడుము బలానికి. స్టీమర్ ఉంటే స్టీమర్ కూడా యూజ్ చేసుకోవచ్చు. సో నేను ఇక్కడ ఇడ్లీ పాత్ర యూజ్ చేస్తున్నాను. ఆయిల్ అప్లై చేసుకున్నాను ఆ ప్లేట్కి. నూనెలో ముంచుకుని నెయ్యి వేసుకోవచ్చు. నూనె అయితే బలం, నెయ్యి అయితే దావతని. నువ్వుల నూనె ఉండేది కదా, నువ్వుల నూనె. 15 to 20 minutes స్టీమ్ అయిన తర్వాత మనకి రెడీ అయిపోతుంది. చాలా మినిమల్ ఇంగ్రీడియంట్స్ మనకి రోజు రెగ్యులర్ ఇంట్లో దొరికేవి. వరిపిండి అండ్ బెల్లం. తాటి బెల్లం ఉంటే తాటి బెల్లం కూడా చాలా మంచిది హెల్త్ కి. అండ్ పీసీఓడి ప్రాబ్లమ్స్, మెయిన్ పీరియడ్స్ ఉన్నప్పుడు, హెవీ క్రామ్స్ ఉన్నప్పుడు కూడా మనకి తాటి బెల్లం అనేది బాగా యూజ్ అవుతుంది. కరెంట్లీ మాకు తాటి బెల్లం అయిపోయింది, అందుకని నేను నార్మల్ బెల్లం యూజ్ చేశాను. అది కూడా నల్ల బెల్లం అనమాట. జస్ట్ 1/2 tablespoon ఆయిల్. అది కూడా ఎందుకంటే మనకి ప్లేట్ కి అప్లై చేయడానికి ఆయిల్ యూజ్ చేసాము. వాటర్. సో ఈ ఇంగ్రీడియంట్స్ తోటి మనకి చాలా హెల్తీ రెసిపీ అండ్ ఇది వెరీ గుడ్ స్నాక్ కూడా. ఎవరైనా డైట్ లో ఉంటే కూడా చాలా చాలా మంచి స్నాక్ రెసిపీ ఇది. ఇప్పుడు కొంతమంది ఆయిల్ తో తింటారంట, కొంతమంది గీతో తింటారంట. అది మా నాన్నమ్మ చెప్పింది. సో అది కూడా ఎక్స్ట్రా కావాలంటే అది కూడా ఒక ఇంగ్రీడియంట్ కింద మనం యాడ్ చేసుకోవచ్చు, అంతే. స్టీమ్ అయిందా లేదా అని టెక్స్చర్ అనేది మనకి చాలా క్లియర్గా అర్థమవుతుంది. సో దాన్ని మనం సర్వ్ చేసుకొని తినేయచ్చు. గీ ఆర్ నువ్వుల నూనెతో కూడా మీరు దీన్ని సర్వ్ చేసుకొని తినొచ్చు. చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్ తోటి హెల్దీ రెసిపీ మనకి ఇక్కడ రెడీ అవుతుంది. తప్పకుండా ట్రై చేయండి.